Solomon journey. బెలూమ్ గుహలకు స్వాగతం. ఇవి కోట్ల ఏళ్ల నాటివి. ఈ అద్భుత ప్రపంచాన్ని చూడండి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా, ప్రస్తుతం నంద్యాల జిల్లా, కొలిమిగుండ్ల మండలంలో ఉన్న బెలూమ్ గుహలు భారత ఉపఖండంలోనే రెండో అతి పెద్ద పొడవైన సహజ సిద్ధమైన భూగర్భ గుహలు. ఈ అద్భుతమైన గుహల గురించిన పూర్తి వివరాలు మీకోసం. చారిత్రక నేపథ్యం, రూపకల్పన. లక్షల సంవత్సరాల క్రితం భూగర్భంలో ప్రవహించిన నీటి ప్రవాహాల కారణంగా ఇక్కడి సున్నపు రాయి కరిగి ఈ గుహలు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. కనుగొనడం. ఈ గుహల ఉనికి గురించి స్థానికులకు చాలా కాలంగా తెలిసినప్పటికీ 1884లో బ్రిటిష్ జియాలజిస్ట్ రాబర్ట్ బ్రూస్ ఫుట్ వీటిని మొదటిగా ప్రపంచానికి పరిచయం చేశారు. అభివృద్ధి. ఆ తరువాత 1982-84లో జర్మన్ గుహల పరిశోధకుడు హెర్బర్ట్ డేనియల్ గీబౌర్ నేతృత్వంలోని బృందం వీటిని క్షుణ్ణంగా అన్వేషించింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వీటిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది. ఈ గుహల ప్రత్యేకతలు మరియు ఆకర్షణలు. ఈ గుహల మొత్తం పొడవు దాదాపు 3.5 కిలోమీటర్లు కాగా పర్యాటకులు వీక్షించడానికి 1.5 కిలోమీటర్ల మేర లైటింగ్, రక్షణ సౌకర్యాలు కల్పించారు. పాతాళగంగా. గుహల లోపలికి వెళ్లే కొద్దీ లోతు పెరుగుతుంది. భూగర్భంలో దాదాపు 150 అడుగుల లోతులో ఒక చిన్న నీటి ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. దీనినే పాతాళగంగా అని పిలుస్తారు. ఇది ఈ గుహల అత్యంత లోతైన ప్రాంతం. కోటిలింగాలు. గుహల పైకప్పు నుండి సున్నపురాయి నీటి చుక్కలు క్రిందకు పడి పేరుకుపోయి లింగాల ఆకారంలో వింత వింత ఆకృతులు ఏర్పడ్డాయి. ఇవి చూడడానికి వేలాది శివలింగాల్లా కనిపిస్తాయి. సింహద్వారం మరియు ధ్యాన మందిరం. గుహల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన సింహపు తల ఆకారం, అలాగే పూర్వకాలంలో బౌద్ధ భిక్షువులు ధ్యానం చేసుకున్న ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ బౌద్ధ సంస్కృతికి సంబంధించిన శతాబ్దాల నాటి పాత్రలు కూడా లభించాయి. సప్త స్వరాల గుహ. ఇక్కడి కొన్ని సున్నపు రాయి స్తంభాలను తాకితే లేదా తడితే సప్త స్వరాల వంటి శబ్దాలు, సంగీత ధ్వనులు రావడం విశేషం. భద్రతా జాగ్రత్తలు. గుహలోకి వెళ్లే పర్యాటకులు కొన్ని ఖచ్చితమైన జాగ్రత్తలను పాటించాలి. గుహల లోపలికి ఎప్పుడూ ఒక గైడ్ సహాయంతో గ్రూపులుగా మాత్రమే వెళ్ళాలి. కొన్ని చోట్ల గుహల పైకప్పు చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది కాబట్టి తలకు దెబ్బలు తగలకుండా హెల్మెట్ ధరించటం మంచిది. లోపల లైట్లు ఆగిపోయినప్పుడు కంగారు పడకుండా నిశ్శబ్దంగా ఒకే చోట నిలబడాలి. గుహల లోపల ఆక్సిజన్ స్థాయిలు కూడా సరిగ్గా ఉండడానికి ఎయిర్ షాఫ్ట్లు, గాలిగొట్టాల లాంటి ఏర్పాటు చేశారు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే కాసేపు వాటి కింద విశ్రాంతి తీసుకోవచ్చు. గుహల లోపల అల్లరి చేయడం, గోడలపై రాయడం లేదా పాడు చేయటం చట్టరీత్యా నేరం. ఐపీసీ శిక్షణల ప్రకారం జరిమానా శిక్ష ఉంటుంది. సందర్శకులకు సమాచారం. సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పర్యాటకులను అనుమతిస్తారు. వాతావరణం. గుహల లోపల సాధారణంగా కాస్త వేడిగా మరియు హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కాటన్ దుస్తులు వేసుకోవడం, వెంట నీటి బాటిల్ ఉంచుకోవడం మంచిది. లోపల ఫ్యాన్లు, ఎయిర్ బ్లోయర్స్ అమర్చారు. ఎలా చేరుకోవాలో చూద్దాం. కర్నూలు నుండి దాదాపు 110 కిలోమీటర్లు, అనంతపురం నుండి 85 కిలోమీటర్లు, అలాగే బనగానపల్లికి చాలా దగ్గరలో సుమారు 30 కిలోమీటర్లు ఈ బెలూమ్ గుహలు ఉంటాయి.
తాడిపత్రి రైల్వే స్టేషన్ దీనికి సమీపంలో ఉంటుంది. ప్రకృతి సృష్టించిన ఈ వింత ప్రపంచాన్ని జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిందే. సత్తెనపల్లికి చెందిన ప్రముఖ రంగస్థలం మరియు సినీ నటుడు, దర్శకుడు జొన్నలగడ్డ రత్నరాజు అన్నయ్య అనుకోకుండా ప్రాంతానికి వెళ్లడం వలన ఆయన లోపలికి వెళ్ళిన తరువాత అక్కడ వేడి భరించలేక లోపలికి ఇంకా వెళ్లాలంటే కొంచెం ఆందోళన చెంది వెనుకకు బయలుదేరారు. ఆయన వెనుకకు బయలుదేరిన దగ్గర నుంచి బయటకు వచ్చే వరకు తీసినటువంటి ఒక రియల్ వీడియో ఆయన మా ఛానల్కు పంపించడం జరిగింది. దానిని యథాతథం ఇప్పుడు మీ ముందు ప్రసారం చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇది బెలూమ్ గుహల్లోకి వచ్చాం. అమ్మో, మామూలుగా లేదు, ఊపిరి ఆడట్లేదు. అదొక గృహ, అదొక లోపలికి ఉంది చూడండి, బ్లూ కలర్లో కనిపిస్తుందా, అది గుహ. అక్కడక్కడ లైట్లు పెట్టారు. ఇదొక దారి, చిన్న చీకటిగా ఉంది, అసలు ఏమీ కనిపించట్లేదు. దీని పేరు ఊడల మరి అంట. చెమటలు కారిపోతున్నాయి, మామూలుగా లేదు ఫ్రెండ్స్. చిన్న చీకటి. ఓ నాయనో, చూడండి, బెలూమ్ గుహలు. ఊపిరి కూడా సరిగా అందట్లేదు, అందుకని వెనక్కి వస్తాను నేను. మెట్లు ఉన్నాయి, హైట్ తక్కువ ఉంది, గబక్కన తల తగిలేదే. ఈ కొండకి మన తల తగిలితే బొప్పి కట్టి తల పగిలి రక్తం రావటం వేస్తారు ఫ్రెండ్స్. ఇది ఒక లైట్ పెట్టారు ఇక్కడ, గృహం ఉంది. చెమటలు కారిపోతుంది చూడు, దారి చూడండి. పైన ఏమాత్రం నిటారుగా నీలుక్కొని నడిస్తే తలకాయ బాగటం గ్యారంటీ. చెమటలు కారిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక లైట్ పెట్టారు, ఇది ఒక గృహ. దప్పిక అవుతుంది, నువ్వు చూడండి ఎలా ఉందో గృహ. లోపల నుంచి నేను బయటకు వస్తున్నా. చూడండి, 5 కిలోమీటర్లు ఉంది లోపలే. ఇది గృహ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక లైట్ పెట్టారు, తలకాయ ఉంచుకొని వస్తున్నాను. నడువులు నొప్పులు పడుతున్నాయి, మెడ నొప్పి పడుతుంది, చెమటలు కారుతున్నాయి, ఊపిరి ఆడట్లేదు ఫ్రెండ్స్. ఇంత గృహ అయితే చూడదగ్గది. 1884లో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక తెల్లదొర కనుక్కున్నాడంటే ఇక్కడ ఒక గృహ ఉందని. తర్వాత 1984లో నుంచి ఇది వాడుకలోకి వచ్చిందంట. నీకట్టే తెలుసు అంటావేమో, బయట బోర్డు మీద రాసి ఉందిలే. కొంచెం గాలి ఆడుతుంది ఫ్రెండ్స్. ఈడ కొంచెం బయటకు వచ్చి తల ఎత్తుకొని నడుస్తున్నాడా. అమ్మో, చూడండి గృహ 5 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. ఇది ఇలా వచ్చామా, ఇవి ఇక్కడ నుంచి ఇంకొక దారి ఉంది, ఈ దారిలోకి పోదామా. ఇదంతా చీకటిగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ
కిందకి దిగుతున్నా. ఇక్కడ మెట్లు పెట్టారు. మాటలు వినపడుతున్నాయి, ఎవరు ఉన్నట్టున్నారు. మనం స్నానం చేస్తే ఎట్లా అయిపోతామో బకెట్ నీళ్ళు నెత్తి మీద గుమ్మరించుకుంటే అలా ఉంది ఇప్పుడు. ఇదిగో ఇది ఇంకొక రెడ్ లైట్. ఇదిగో ఫ్రెండ్స్, ఇటు కూడా ఒక లైట్ దారి ఉంది. అంటే ఇది బయటికి పోయే దారి కాదు, లోపలనే చూడు ఎంత లోపలికి ఉందో. ఫ్రెండ్స్, అంత దూరం పోలేను, ఎందుకంటే భయం పడుతుంది. వామ్మో, చాలా అది కనపడుతుందా? అంత దూరం పోవాలంటే ఇంక మనం పోయే ఓపికలా. అయినా పోయి చూస్తా, దాన్ని అంత చూస్తా. అప్పుడెప్పుడో ఒక్క దొరగారు ఒక్కడే వచ్చి చూశాడంటే ఇదంతా. మరి నాలాంటి పర్యాటకులు చాలామంది వస్తుంటే సెలవు రోజుల్లో ఇంకా బాగా ఫుల్ బిజీ ఉంటుందంట. ఇక చూడండి ఫ్రెండ్స్, మామూలుగా లేదు. ఇంకా పోతంటే ఉంది ఫ్రెండ్స్. అందరూ నడిచి ఓపిక లేదు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ వెనక్కి వెళ్తానా. చూడండి ఫ్రెండ్స్, అయ్యో ఒంటరిగాని చుట్టూ తడిసిపోయింది. వరి పొలంలో వెనక చిత్తడిగా ఉంటుంది, అట్లా మనుషుల చెమటతోటి ఇదంతా చిత్తడి అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్తో రండి, ఒంటరిగా వద్దు. ఎందుకంటే కలిసి వస్తే కలదు సుఖం అంటారు కదా, సరదాగా మాట్లాడుకున్నట్టు ఉంటుంది, చూసినట్టు ఉంటుంది. ఇంకా బాగానే ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇంత లోపల ఇంకా చాలా లోపల, ఇది ఎక్కడికో బనగానపల్లె దగ్గర దాకా ఉంటుందంట, అవతలకి ఎక్కడికో. ఇది కొంచెం ఆధునీకరించినప్పుడే ఇట్లా ఉంది అంటే, ఏమీ లేనప్పుడు ఇంకెంత భయంకరంగా ఉండేదో. మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. చూసారా, ఇటు పోతేనేమో ఊడల మర్రి వస్తుందంట, ఇలా పోతే బయటికి అవుట్. కాబట్టి నేను బయటికే వస్తా చాలు. బెలూమ్ దగ్గరికి రావాలంటే, ఈ గుహలు చూడాలంటే ఫ్రెండ్స్, గుంటూరు నుంచి రావచ్చు, తిరుపతి నుంచి రావచ్చు, అనంతపురం నుంచి రావచ్చు. ఇగో ఇటువైపు కూడా ఒకటి ఉంది దారి, ఆయాసం వస్తుంది మెట్లెక్కటానికి. ఇకపోతే ఇది బయటికి పోయే దారం. హైదరాబాద్ నుంచి కూడా రావచ్చు ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి కర్నూలు వచ్చి, కర్నూలు నుంచి బనగానపల్లి వచ్చి, బనగానపల్లి నుంచి తాడిపత్రి పోయే రూట్లో ఉంటుంది బెలూమ్. ఇంకా అది కొంతమంది వస్తున్నారు, చూడటానికి వస్తున్నారు జనం. వాటర్ పడుతూ ఉంటుంది, గ్రో అవుతూ ఉంటుంది. లైమ్ కంటెంట్ బయటకు వస్తుంది, ఫామ్ అవుతుంది అన్నమాట. వెళ్తున్నారు జనాలు. గైడ్ కూడా ఉన్నారు ఇక్కడ, గైడ్ కూడా తీసుకోవచ్చు. తడిసి ముద్ద అయిపోయామయ్యా. ఒక లైట్ పెట్టారు, స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ, ఒక 20 స్టెప్స్ ఉన్నాయి. 20 స్టెప్స్ దిగి వెళ్ళాలి. ఇంకా చాలే ఫ్రెండ్స్, చూసాం. చాలా రోజుల నుంచి చూడాలని అనుకుంటున్నా, ఇప్పుడు కుదిరింది. కానీ ఇంకా చక్కగా తీస్తాను, ఇంకా చాలా చక్కగా తీయాలా. ప్రిపేర్ అయ్యి వస్తాను ఈసారి, పెద్ద కెమెరా తీసుకొని వస్తాను. ఇదిగోండి ఇక్కడ ఒక గృహ, ఇటు కూడా లోపలికి వెళ్ళొచ్చు. ఇది చూడండి పైన, ఇది టాప్.
ఎవరో స్లాబ్ వేసినట్టుగా ఎంత చక్కగా ఉందో చూడండి ప్రకృతి. అదొక గృహ. మంచి ఇట్లా పక్కకు వస్తే ఇక్కడి నుంచి ఒక దారి ఉంది. ఇదిగోండి, మనకు అప్పుడప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళొచ్చు. ఇటు కూడా దారి ఉంది, కానీ ఒంటరికి వెళ్ళలేము అటు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కావట్లేదు. భయంకరంగా నీళ్ళు వస్తున్నాయి చూడండి. కావాలంటే మీరు కూడా ఈ నీళ్లు మరి కొండల్లో నుంచి వస్తున్నాయి. నీళ్ళేమో వస్తున్నాయి అంత దారం. మరి అదిగోండి వాటర్ చూడండి లోపల. కొలను. మరి ఆ నీళ్ళు వచ్చినట్టు ఎడిపోతున్నాయో అర్థం కావట్లా. అదేమో నిండట్లేదు. ఫ్రెండ్స్, ఇది ఒక లైట్ పెట్టారు. ఇది ఒకటి చూడండి, కొండ పై భాగం ఎవరో తొలిచినట్టుగా. మనుషుల వల్ల కాదు ఇది తొలగటం, ప్రకృతి దేవుడిచ్చినటువంటి మనకు ఒక వరం ఇది. చూడాలి ఒకసారి. చూడదగ్గ ప్రాంతం ఫ్రెండ్స్ ఇది. కాస్త నాలాంటి ముసలోళ్ళు కాకుండా కుర్రోళ్ళు అయితే ఇంకా లోపల ఎంజాయ్ చేస్తున్నారు. కుర్రోళ్ళు లవర్స్ అయితే బాగా ఫోటోలు దిగుతున్నారు కరుచుకొని చీకట్లో. చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. 3 అంతస్తులు ఉన్నట్టుంది పైన. చూడండి గృహాలు, దారి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది బెలూమ్ గుహలన్నీ చాలా రోజుల నుంచి చూద్దాం అనుకుంటున్నాను, కానీ చూడలేకపోయాను. కానీ ఈరోజు షూటింగ్ కోసమని వచ్చాను నేను. యాక్చువల్గా ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతుంటే అందులో నేను కూడా క్యారెక్టర్ వేద్దామని వచ్చాను. ఇంకా వాళ్ళు రావడానికి లేట్ ఉంది. సరే ఈ లోపల ఏం చేస్తావాలి అని చెప్పేసి లోపలికి వచ్చాను. చాలా చక్కగా ఉంది. అలా వెళ్ళిపో చూడవచ్చు. చూడండి ఎంతలా ఉందో. ఎక్కి రావాలా, పైకి కిందకి దిగాల. చూడదగ్గ ప్రాంతం ఫ్రెండ్స్, మనం చూడాలా. ఎందుకంటే చుట్టూ దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతి ప్రసాదం అన్నమాట ఇది. చూడండి, ఇలా నడవడానికి ఇబ్బంది ఏం లేదు. కింద బండలు ఉన్నాయి. అయితే చీకట్లో ఏం కనపడదు. అందరూ కాలేజీ పిల్లలు వచ్చారు, స్కూల్ పిల్లలు గొట్లకు వచ్చారు. మనుషులు కింద పడకుండా చూడు. ఆడది బుద్ధి పోతుంది లోపలికి. పిల్లలందరూ వచ్చారు ఫ్రెండ్స్. పిల్లలు లోపలికి దారి. ఇంతకుముందు వాటి మీదకి దిగేవాళ్ళు పట్టుకొని, కానీ గవర్నమెంట్ బిల్డింగ్ పెట్టినారు. వాళ్ళు ఇప్పుడే ఎంటర్ అయ్యారు లోపలికి, అందుకే సంతోషంగా వెళ్తున్నారు. నేను తిరిగి వచ్చానుగా. లోపల 3 కిలోమీటర్లు తిరిగా ఫ్రెండ్స్ లోపల. అమ్మో, కాళ్ళ నొప్పులు పుట్టేసినాయి. ఇది ఇంకా బయటికి దారి. నేను బయటకు వచ్చానయ్యా. చాలా అసలు ఎంత లోపల. అయ్యో బాబా. ఇది ఇంకా గేటు దారి. ఈ గేట్ క్లోజ్ చేస్తే ఇంకా లోపలికి పోలేము. ఇది ఒక మొక్క. ఇవి మెట్లు పైనుంచి కిందకి దిగాల. 50 మెట్లు ఉంటాయి. ఈ మెట్లు 50 దిగితే ఇంకా గృహాలు. ఇది గుహ స్టార్టింగ్. బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఇవ్వండి ఇది బయటికి వస్తున్నాం. బయటకు వచ్చా ఫ్రెండ్స్. ఇదిగో ఇది 2 గృహాలు. లోపలికి అలా వెళ్ళిపోవాలా. లోపలికి మెట్లు ఎక్కి రావాలా, పైకి కిందకి దిగాల. అది గుహ. చుట్టూ
చుట్టూ గోడ కట్టేశారు, ఏం పడకుండా, మనుషులు కింద కింద పడకుండా. చూడు, ఈ మేడ దిగుద్ది, ఏం పోతుంది లోపలికి. అది చూడండి ఫ్రెండ్స్, లోపలికి దారి. ఇంతకుముందు వాటి మీదకి దిగేవాళ్ళు పట్టుకొని, కానీ గవర్నమెంట్ ఇప్పుడు మెట్లు కట్టించింది, చక్కగా దిగొచ్చు. నేను బయటకు వచ్చానయ్యా. అయ్యో, ఇది బెలూం గుహల లోపలికి పోయే దారి. బెలూం గుహలకు స్వాగతం. ఇవి కోట్ల ఏళ్ల నాటివి. ఈ అద్భుత ప్రపంచాన్ని చూడండి. Solomon Journey.